ఎన్నేళ్ళ నుంచి మనకి పులి వేట అంటున్నారా? 10-15 ఏళ్ళ నుంచి ఆడుతున్నాం. ఎన్నిసార్లు గెలిచావు నువ్వు? నేను 10-15 సార్లు గెలిచాను. మరి నేను నేను 100 సార్లు గెలిచాను. ఇది తేడా. దీంట్లో నుంచి తీసేయచ్చు. కావాల్సింది కండబలం కాదురా, బుద్ధిబలం. బుద్ధిబలం అంటే ఈ బుర్రకి రకతం ప్రవర్తించాలిగా లోపలికి. అంతే ఈ ఎగసైతే ఎగసై నీ పులికి నా మేక కట్టు. మొత్తాన్ని నువ్వే గెలిచారా? ఇవాళ అమెరికా నుంచి అబ్బాయి వస్తున్నాడు కదా, ఇల్లంతా నీట్గా ఉంచుదామని. అవునండి, అబ్బాయి గారితో పాటు అమ్మాయి గారు కూడా రావచ్చు కదా. అదే ఆ అమ్మాయి ఒక వారం తర్వాత వస్తున్నాను. నాకంటే ఇద్దరు అమెరికాలో ఉంటారు కదా, ఇద్దరు కలిసి ఒకేసారి రావచ్చు కదా అని. అక్కడ వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళకి సెలవులు, అంత కష్టం రావడం. సరే కదా రే, మన ఊళ్ళో విమానాశ్రయం కట్టడం కోసం గవర్నమెంట్ రైతుల దగ్గర భూములు తీసుకుంది కదా, ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారో ఏమైనా తెలిసిందా? నాకేం తెలుస్తుంది? ఈ ఊరికి మీరు వయసు వేసినట్టు కాదు, మీకు తెలియకుండా నాకెలా తెలుస్తుందండి చెప్పండి. సరేరా, కరెక్టే. కాకపోతే ఆ డబ్బు కోసం రైతులు ఎన్ని కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎన్ని కళ్ళతో మన మధ్యనయ్యా ఎవరో వచ్చి మొత్తం ఎంత చేశారు. ఆగానే డబ్బు వస్తున్నారు. ఎప్పటికో వస్తాయి. ఎప్పటికప్పుడు వస్తాయంటే ఈ అరెకరం గడువు దాని సంగతి ఏంటో. నేను ఇప్పుడు అమ్మనయ్యి నా మగవాడి పెళ్లి పెద్దవాళ్ళు వాళ్ళు బాగా చదువుకోవాలి. వాళ్ళకే ఆ డబ్బంతా ఖర్చు పెడతానయ్యా. అది విమానాశ్రయం పక్కన వచ్చిందిగా, ఎందుకని గవర్నమెంట్ ఆ భూమిని తీసుకోలేదు? ఇంతకాలానికి మంచి రేట్ వచ్చింది. ఎవరైనా వచ్చేలా కొనుక్కోవడానికి ఆ వచ్చారయ్యా, ఎంత ఇస్తారన్నారేంటి? ₹1,00,000 ఇస్తాను. అదేరా, ఎప్పుడూ దాని మీద ఏదో పంట వేసేవాడివి, వర్షాలు పక్క ఆ పంట ఎండిపోతా ఉండేది. ఇంతకాలానికి ₹1,00,000 అమ్ముతున్నారు. మా మనవాళ్ళు పెరిగి పెద్దవాళ్ళ వాళ్ళ కోసమే దాచిపెట్టాలి. మంచి తండ్రిని, మంచి తాత ఇవ్వడానికి. అమెరికా నుంచి అబ్బాయి వస్తే సంతోషంగా స్వాగతం పలకాల్సింది పోయి ఈ పులి మేక ఆటలు. పనంతా చేసేసామంటే ఇదిగో అయ్యిగా రావడానికి స్వాగతానికి కూడా ఆట 20 గంటలు పంపించారు. ఇదిగో ఇంకొంత సేపు రానే వస్తారు. మేడం, వాడికి ఇచ్చావు తాగేది. వాడైతే ఎప్పుడైతే తినొచ్చండి. తినచ్చు. వాడు కష్టజీవి,
వాడు కలిగింది. అందుకన్నా వాడు నీ పెంపు కొడుకు అని అనొచ్చు కదా. అవునండి. వాడు నాకే కాదు, మా ఇంటికే పెరుగుతాడు. మన పెద్ద కొడుకు. పిల్లలు దూరంగా ఉన్నటువంటి ఈ ముసలి వయసులో మన ఆలనా పాలన చూసినటువంటి వాడు అవునండి. సరే కానీ చెప్పండి. అబ్బాయి రాక రాక వస్తున్నాడండి. ఈసారి పెళ్లి చేసిన తర్వాతే అమెరికాకు పంపిద్దాం. అలాగే మంచి సంబంధం చూడండి. మూడు సంబంధాలు ఉన్నాయి. వాడు రాగానే పెళ్లి సంబంధం ఏర్పాటు చేద్దాం. వాడు చూసుకుంటాడు ఆ పెళ్లి చూపులు. నచ్చిన అమ్మాయిని తీసుకొని అమెరికాకు పోతాడు. మళ్ళీ మనకి పక్కన చేయాలి. అవును సరే. కానీ నేను నాకు ఇంట్లో ఉన్నాను కదా. అయ్యారో మీ ఇద్దరికి నేను ఉన్నాను కదండి అయ్యా. అవును సార్. మాకు ఉంటున్నాం. అరే అరే ఇదిగో. ఇలా వచ్చినట్టున్నాడు. రేయ్, బంగారు, ఈ ఏది నీ బాబు వీడే. నాయనా, రవి, రావద్దు. లోపలికి వెళ్ళి మీ అమ్మ హారతి తీసుకొస్తుంది. ఆ తర్వాత రా. యా, సీత రెడీయేనా? వస్తున్నాం. ఏంటి? అమ్మగారు ఈ బంగారు ఏది ఇంకోటి చెప్పండి. అలాగే అంటారు. రవి, వయసు పెరుగుతుంది కదా. నేను చూసి ఎన్నాళ్ళైందా? ఎప్పుడో అమెరికాకి వెళ్ళే ముందు చూశాను. ఇదిగో మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. చాలా మాడిపోయావు కదా. అదే మమ్మీ అమెరికా గొప్పతనం. అక్కడ ఆ ప్రాంతంలో అడిగి పెట్టాలంటున్నాను. మోడల్గా ఉంటుంది. ఆల్ పీపుల్స్ ఆల్వేస్ ఆల్సమ్ మోడల్గా మారిపోతారు మమ్మీ. ఏ బంగారే, అయ్యారు బంగారే, చెన్నై గారు నేనే బంగారు. నువ్వు అప్పటి నుంచి మా ఇంట్లో వచ్చే యజమాని కదా. నేనే గారు దేవతలా చెప్పదు. దేవుడు అంటే అయ్యగారు ఉండదా? ఈ నుంచి నేను ఎక్కడ చెప్పకుండా అదే మా అమెరికాలో అయితే ఎప్పటికప్పుడు సోవెన్స్ మారిపోతూ ఉంటారు. ఎక్కడ డబ్బులు పోతే అక్కడికి జంప్ అయిపోతూ ఉంటారు. వెరీ గ్రేట్ బంగారు, వెరీ గ్రేట్. అయ్యారు ఈ కోసం ఏడు ఉడుకునేడు. అందుకోసం నేను వెరైటీ డ్రెస్సులు తీసుకొచ్చాను. ఈ వయసులో నేను జీన్స్ ప్యాంటు టీ-షర్ట్ వేసుకోవాలన్నా అబ్బో అవుతాడు. మమ్మీ మమ్మీ ఇది వేసుకుంటే నువ్వు అందం ఫీల్ కదా, ఏమో క్యూట్గా ఉంటావు. వెరీ మోడర్న్. ఈ ముసుగు వేసి చేసి మమ్మీ గౌన్ వేసుకోవాలి. చేసి నాటకాలు వేసి
Yes, yes, ma'am. Dad, it's very modern dress. Dad, because of customer. Short. ఏం షార్ట్ వేసుకోవాలన్నా Okay. కుదరదు కానీ వేసుకోండి షార్ట్ వేసుకుంటే చూడాలి వేసుకోండి అయితే నువ్వు నీ గౌన్ వేసుకున్నా Yes. అవునా అసలు ఉంటుంది ఎప్పుడు నాకు అంతకన్నా ఎక్కువగా ఉంటుంది ఏయ్, ఈ ముసలి వయసులో ఇవి వేసుకుంటే చందాలంగా ఉంటుంది కానీ అక్కడ పడే డాడీ, నేను ఎంత కష్టపడి ఎంత డబ్బులు తీసుకొస్తే మీరేమో చాలా ఈజీగా పక్కన పడే అన్నారు ఉదయం కానీ అన్నట్లే ఎంతో దూరం నుంచి ప్రయాణమై వచ్చావు అలసిపోయి ఉంటావు లోపలికి వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకో మీ అమ్మ నీ కోసం ఎన్నో పిండి వండుతుంది అవి తిని రెస్ట్ తీసుకో మమ్మీ థ్యాంక్ యూ నాకు ఎంతో కష్టపడి మాట్లాడి థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ అయితే ఉడికి నీళ్ళు పెట్టండి మా అమ్మ ఎవరికి నేను అమెరికా నుండి నిన్ను చూడాలని అమెరికాలో ఉంటే తినకపోతేనండి. అమెరికాలో ఏం లేదు ఇప్పుడు మన దేశంలో కూడా అందరూ ఇలాగే తయారవుతున్నారు సరే సరే ముందు ఆ చెప్పులు బయట వదిలిపెట్టా సారీ మమ్మీ. వారం తర్వాత వస్తాను కదమ్మా. సడన్ గా వచ్చి షాప్ చేద్దామని వచ్చేసాను. సండే మీ ఆయన పిల్లలు ఏడి అక్కడ జాబ్ సిచ్యువేషన్ వల్ల మా ఆయన పిల్లలు రావడం కుదరలేదు మమ్మీ. ఇది మా కష్టమే స్టాక్ ఇదిగో, వచ్చినందుకు సంతోషించాలి కానీ నా ఎత్తుకుంటున్నది అంటే అయినా కూడా బాగున్నాను. బాగా డాడీ. దేవుళ్ళంటే మొదలై రత్నాలు లాంటి చెట్టు చేతి నిండా అమ్మాయి భూకం స్వర్గాలు లాంటి అమెరికాలో ఉంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. హాయ్ సిస్టర్ హాయ్ సిస్టర్ How are you? వెరీ ఫైన్ జస్ట్ 10 minutes before అయితే నాకన్నా ఊరిగా వచ్చి ఎగరేసుకుపోదామయ్యా. వారం తర్వాత వస్తారని చెప్పి ఇప్పుడే వాళ్ళు పోయో ఎగరేసుకుపోతామనా ఎగరేసుకోవడం ఏంటా? అంటే మమ్మీ అది నేను చెప్తాను. అది కాదు మమ్మీ అబ్బా, అదే ఎగరేసుకోవడం ఏంటి? ఏయ్, అనిత, ఏంటి అది? అన్నా, అమ్మా తల్లి ప్రేమ నీ ఒక్కరికే సొంతం కాదమ్మా మీ ఇద్దరికి సమానమే ఏం తెచ్చిందా? ఇదిగో మీ అన్నయ్య లాగానే ఏ పనికి మాలిన గుడ్డలో తెచ్చుంటాం. మీ నాన్నకి జీన్స్ ప్యాంటు టీ షర్టు అదేంటది అదే ఆ షార్ట్ అనుకున్నాను నేను తీసుకున్నావు నేను ఉండేది ఫారెన్ లో అయినా మన ఇండియన్ కల్చర్ కి అర్థం పట్టేటటువంటి సాంప్రదాయ దుస్తులు మన
కానీ పెళ్ళిలో వచ్చిన శుభ సందర్భంలోనే ఆ అబ్బాయికి మంచి సంబంధం చూడండి. సంబంధం ఏంటి? అదేనమ్మా మీ అన్నయ్యకి పెళ్ళి. పెళ్ళి? బ్రో, నీకు? నీకు పెళ్ళి? వాడికి ఇప్పుడు పెళ్ళి, వాడికి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది. వాడు ఆల్రెడీ 2 years చదువుతున్నాడు. వాళ్ళ ఆవిడ పేరు ఆండ్రియా, వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ కూడా. నిజమే, కావాలంటే బ్రో అడగండి. ఏరా నిజమా? నిజమేనా? నిజమేగా? కనీసం మాట మాత్రమేనా మాతో చెప్పలేదేనా? అంటే తప్పనిసరి పరిస్థితుల్లో అలా జరిగిపోయింది. అంత జరిగిపోయేటప్పుడు నువ్వేం చేసావు? నేనే తప్పు చేయలేదు. డాడీ, ఆండ్రియా బ్రో లవ్ చేసుకున్నారు, లిమిట్స్ దాటారు, మ్యారేజ్ చేసుకోక తప్పలేదు. క్రమశిక్షణకు మారిపోయేది నా పట్టుకు నువ్వెలా పుట్టావు? సారీ అదిగా మీకు ఈ విషయం ముందే తెలుసా? అది అది నాకు కొంచెం లేట్ తెలుసు మమ్మీ. మరి మాట ఎందుకు చెప్పలేదు? అంటే జరిగి చాలా కాలం అయింది కదా, మీకు కూడా తెలుసు అనుకున్నాను. అప్పగించాలి. ఇంత కుమ్మరి పెంచినవిగా మీరు ఎలాంటి బిడ్డల్ని పుట్టించాలి దేవుడు. మమ్మీ 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 నా మై సన్ అంటే మీ వారసుని మీ కోడలు చూస్తే మీ కోపం మాయమైపోతుంది. మమ్మీ 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 నా వైఫ్ మీ కోడలు డాడీ చూసారా చూసారా ఎలా ఉంటారు దొరబాబు లాగా దొరబాబు అచ్చం మీలాగే ఉందంటే డాడీ వీడికి రామని నీ పేరే పెట్టాడు డాడీ. బంగారి ఏంటనే చూస్తున్నావు? ఎవరు వచ్చారో గుర్తుపెట్టావా? మన చిన్న మోరులో తండ్రి చూసి డాడీ, బంగారమ్మా. నేను చిట్టుకొని ఆడించి పెంచిన మన బంగారి. ఓ సర్వే, మన సర్వే. బంగారమ్మా. నేను అమెరికా వెళ్ళి చాలా కాలం అయింది కదా, వెంటనే గుర్తుకు రాలేదు. ఏమనుకోకు. నువ్వు ఎలా ఉన్నావు? బంగారమ్మా. బంగారు. దేవుళ్ళ అమ్మగారు నేను నాకేంటమ్మా బాగానే ఉన్నా. అమ్మగారు మీరు కూడా వస్తే మీకు కూడా ఊరికి పెడతారు. స్నానం చేతుగా రండి అమ్మా. ఓకే మమ్మీ, మా పిల్లలు తీసుకుని. ఇప్పటివరకు పంపిస్తున్నాం కదా ఫోటోస్ అన్ని. అమ్మా, అవి 3 months బ్యాక్ చూసాను. రీసెంట్ పిక్స్ చూడలేదు కదా. ఎంత బాగున్నారో. డాడీ ఎలా ఉన్నారు? పిల్లలు ఇద్దరు ఏపుగా పెరిగి బంగారు బొమ్మలా ఉన్నారు. ఇంతకాలం మన పిల్లలు పెళ్లి చేసుకున్నప్పుడు మనకి తప్పులా కనిపించింది. కానీ ఆ బంగారు బొమ్మల్ని మనవాడి బాబుని మనవాడి భార్యను చూసిన తర్వాత వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ ఒప్పులైపోయి స్థితిగతులకు అనుగుణంగా మనము మారాలి. పైగా మన పరిస్థితులు ఇప్పుడు మరీ అధ్వానంగా ఉన్నాయి కదా. అదేరా మన మండలంలో గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ కట్టాలి. అందుకోసం రైతుల దగ్గర నుంచి 5,000 ఎకరాలు పొలాలు తీసుకొచ్చింది. అదే ఒక్క ఎకరానికి 12,500 గజాలు స్థలం ఇస్తారు. ఇక వాళ్ళు తీసుకున్నటువంటి 5,000 ఎకరాల పొలంలో మన 2 ఎకరాలు కూడా ఉందిరా. అవునా? మన పొలం తీసుకొని 6 నెలలు. వాళ్ళు ఇచ్చే 1,200 గజాల స్థలం ఎప్పుడు ఇస్తారో ఇంకా చెప్పలేదు. ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారా మమ్మీ? ఇంకా లేదమ్మా, మరి ఎప్పుడు కడతారట? అదే తెలియదు. మరి మన పొలంలో మార్పులు లేదా? అంతే లేదురా. మరి నష్టపరిహారం ఇస్తానని క్యాష్ ఏమైనా ఇచ్చారా? అదే నెలకు 2,500 రూపాయలు.
సంవత్సరానికి 30,000 రూపాయలు. అలా 10 సంవత్సరాలు ఇస్తారు. ఇల్లు గడవడానికి ఆ డబ్బు ఏ మూలకు పనికొస్తుంది? అప్పులు చేసుకుని బ్రతకాల్సి వస్తుంది. సంవత్సరానికి 3 పంటలు పండే నేల అయినా ఆ 2 ఎకరాల పొలం మీద సేద్యం చేసి మిమ్మల్ని ఇద్దరిని పెంచి చదివించి పోషించి అమ్మాయి పెళ్లి ఘనంగా చేశారు. అలాగే మిమ్మల్ని అమెరికా దాకా పంపించింది కూడా ఆ వ్యవసాయం మీద వచ్చినటువంటి ఆదాయంతోనే. అది సరే డాడ్, మీరు ఎలా బతుకుతారు? ఏం చేయాలో అర్థం కావాలి. సరదాగా అవన్నీ చాలా చూసుకుంటాను. ఎప్పుడు తిన్నారో ఏదో మీకు ఇష్టమని అన్నీ చేశాను. ఇప్పుడు మీరు వచ్చినటువంటి ఆనందంలో ఉన్నాం. మనం ఇతర విషయాల గురించి చర్చించుకొని మనం బాధపడకూడదు. రండి లోపలికి రండి. మమ్మీని మనం సర్వెంట్గా తీసుకెళ్ళాలంటే డాడీ ఇష్టపడుతుందా లేదా? ఆ విషయం తెలిస్తే మనల్ని నడబట్టి బయటికి చేస్తాడేమో. మమ్మీని ఎలాగైనా తీసుకురాలేదు కదా. ఏంటంటే మా స్టేట్లో సర్వెంట్ పెట్టి పర్ మంత్ 3 lakhs ఇవ్వాలి. ఓకే, 3 lakhs ఇవ్వడానికి నమ్మకంగా పనిచేస్తారా? అది లేదు. ఎక్కడ ఎక్కువ శాలరీ వస్తే అక్కడ వెళ్ళిపోతారు. నేను కూడా జాబ్ చేస్తేనే హౌస్ మెయింటైన్ అవుతుంది. అదే మమ్మీ ఉంటే అదే అదే మమ్మీ ఉంటే అన్నిటికీ యూజ్ అవుతుంది కదా. అందుకని రోజు వచ్చి మధ్యలో మొరపెట్టినట్టు నా బర్త్డే వెరీ హారబుల్. ఆండ్రియా ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి కూడా వేయడం లేదు. అన్ని పనులు నేనే చేస్తాను. ఆఫీస్ వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని సర్వేస్ పెట్టుకుందామంటే అక్కడ వాళ్ళు నమ్మలేదు. ఎలాగైనా సరే మళ్ళీ చేస్తూ మన పర్మిట్గా తీసుకెళ్ళాలి. అదే డాడీని ఎలా ఒప్పించాలని ఆలోచిస్తున్నాను. 6 years అనేది చేద్దాం. 6 months విజిటింగ్ వీసా మీద తీసుకెళ్తున్నా చెప్తాం. అక్కడికి వెళ్ళాక మళ్ళీ పాస్పోర్ట్ పోయిందని చెప్తాం. అప్పుడు ఆ పాస్పోర్ట్ అప్లై చేయాలి. ఇవన్నీ చేయాలి అంటూ ఏవేవో సంపించుకుంటుంది అని చెప్తాం. అదే నాకు మమ్మీ కూడా చెప్పి మమ్మీ చేసేద్దాం. మమ్మీని ఈజీయే అని సింహం లాంటి డాడీని ఒప్పించడమే చాలా కష్టం. దాంట్లో ఒక ఐడియా ఉంది బ్రో. ఏంటది? డాడీ ఉన్నా సెంటిమెంట్ అయిపోతుంది. ఏం చెప్పినా వినేస్తారు. పైగా డాడీకి గిఫ్ట్ చేద్దామా? అంతేగా మా అబ్బాయి చూపించి అసలు మీరు ఆడే ఉన్నాడు డాడీ అని చెప్పారు. నేను మాత్రం తగ్గించుకుంటానే. మా పిల్లలు అచ్చం మమ్మీలో ఉన్నారని చెప్పలా. పాయింట్స్ యూజ్ చేసుకుని మైండ్ గేమ్ ఆడాలి. ఎలాగైనా సరే మనం మ్యాచ్ చూపించాలి.
ఏం చేస్తున్నావు? ఆ గేదెకి పుట్టి పెట్టాలండి. సరే. రోజుకి మునక్కాయలు కావాలి. ఈ చెట్లు అమ్మ అందులో లేదు. ఒకసారి వెళ్ళొచ్చురా. ఇదిగో వస్తున్నాను అంటున్నాను, వస్తున్నానా? యాంటీ, ఓయ్ ఎక్కడున్నారు? వస్తున్నా ఏంటి పని? మునక్కాయల చెట్టు కొమ్మ అందులో లేదు. ఆ, ఒకసారి వెళ్ళొచ్చు రండి. ఓహో ఇంతకాలానికి నేను కూడా పనిమంతుడని చెప్పేసి నన్ను పిలుస్తున్నావా? వస్తున్నా ఆ. బ్రో నా ప్లాన్ నీకు ఓకేనా? సిస్టర్, ఇవాళ ఎలాగైనా మా ప్లాన్ అమలు చేయాలి. రోజుకి వచ్చేసి వీసా పాస్పోర్ట్ వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. సిస్టర్, ఎలాగైనా మరి సిస్టర్, లేకపోతే నా బైక్తో భరించలేకపోతున్నాను సిస్టర్. నేను అది సిచ్యువేషన్లో ఉన్నాను బ్రో. అక్కడే నా వైఫ్ లైవ్లో నీతో మాట్లాడుతున్నాను. అక్కడే ఆ పక్కన ఉన్న త్వరబాబు మనం Baby, I am your uncle. I am the father of your husband. My name is Ramaya. Ayodhya Ramaya. How are you, baby? I am also fine. నీ వంశాకులు నా వంశాలు తన వంశాకులు వాడు బేబీ యు ఆర్ ప్రెగ్నెంట్ ఉమెన్ బీ కేర్ఫుల్ బేబీ. యాంటీ, యాంటీ మందులు వాడమని చెప్పండి. అలాగే బేబీ యూ హౌ టు యూజ్ మెడిసిన్స్ ప్రాపర్లీ. అలాగే బలమైన తిండి కూడా తినమనండి. Baby, you must eat nutrition food timely. Baby, these advices are given by your auntie. That means she is the mother of your husband. Her name is Sita. ఇదిగో నమస్తే. కోడలు ఏదో అంటున్నాను. అదే అమ్మాయి మనల్ని వాళ్ళ దేశానికి రమ్మని చెప్తుంది సీత. అలాగా బేబీ వెళ్తామండి. అలాగే బేబీ వీ విల్ కమ్ దేర్ లేటర్. మమ్మీ ఇదిగో, పెద్దదేమో సీత ఉంది, చిన్నది నీక. నీ పేరు కలిసి వచ్చేటట్టు పెట్టాను. చూడు. డాడీ, పిల్లలు మీతో మాట్లాడతారంట. అదే బేబీస్ బోత్ ఆఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ. వాళ్ళు కూడా ఏదో అంటున్నారు. అదే సీత వీళ్ళు కూడా మనల్ని వాళ్ళ దేశానికి రమ్మంటున్నారు. అలాగా ఏమండి, తప్పకుండా వెళ్ళాల్సిందేనండి. వెళ్దామండి. డాడీ మీకు ఒక విషయం చెప్పాలి డాడీ. చెప్పడం కాదా చెప్పిన తర్వాత కాదనకూడదు. మంచిది. డాడీ అమ్మని మాట్లాడుతున్నాను. మీకు ఇష్టమైతే మీ మమ్మీని తీసుకెళ్ళండి. నేను మాత్రం ఇక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతే. మమ్మీ మమ్మీ కలిసి రావాలి. ఈ వయసులో మమ్మీకి రెస్ట్ చాలా అవసరం. అందుకని మీరు ఊళ్ళో బ్రోకర్ని తిన్నా పర్వాలేదు, మా దగ్గర వచ్చినా అలా పర్వాలేదు. కాదమ్మా, నేను ఈ ఊరికి వైస్ ప్రెసిడెంట్.
ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజలకు డబ్బులు ఇప్పించాలి. నేను పరిగెత్తి తిరుగుతుంటేనే ఆ డబ్బులు అందుతుంది. ఎన్నో ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందా? 6 నెలలు ఇందులో ఈ పంపలు నింపుకోగలగా? ఆ 6 నెలల నిర్లక్ష్యమే మన ఊరి పంపల్ని పూర్తి చేస్తుందిరా ఆయన. ఊళ్ళో బాధపడ్డానికి చాలా మంది ఉన్నారు. మీ మాట రావట్లేదు. అమ్మా మన ఊరి వాడు అంత పనిమంతులు కూడా కాదమ్మా. పైగా వాడికి తెలియదు. ఒక పని చేయండి, మీరు నాకు అడిగినట్టుగా మీ అమ్మని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ నేనేనా? నేను వెళ్ళనండి. నేను నా పక్కన లేకపోతే చెరువులో నుంచి బయటపడ్డ చేప మీద ఎలా ఉంటున్నారు? వద్దండి, నేను వెళ్ళను. సీత, వాడు మన బిడ్డలు సీత. మన బిడ్డల దగ్గరికి వెళ్ళడానికి నీకు భయం ఎందుకు? నేను నీ మనసులో ఎప్పుడూ నేను నీ కళ్ళలో మన వంశాంకురాలతో మన ప్రతిరూపాలతో 6 నెలలు గడిపేస్తాను. ఆయన మిమ్మల్ని ఎదురు నేను ఉంటున్నానండి. అది కాదు సీత, నువ్వు లేకపోతే నేను మాత్రం రెక్కల దగ్గర మనిషిని అయిపోతాను కదా. నేను పంపిస్తానని మాట ఇచ్చాను. తప్పకుండా ఎంత 6 నెలలు తీసుకొని వెళ్తాను. ఆ తర్వాత నా కొడుకున్నా సరే వాళ్ళు నేను ముందరే ఉంటాను. ఇద్దరు పిల్లల దగ్గర చెరి 3 నెలలు ప్లీజ్ కాదండి, నా మాట విను. నా మాట వినమంటున్నాను కదా. వద్దండి, అంతలా బతుకులాంటి. అయితే మీరు నాకు ఒక పని చేయాలి. రోజు ఫోన్లో కనిపించి నాతో మాట్లాడాలి. అలాగే రవి, మీ అమ్మ మీతో రావడానికి ఒప్పుకుంది. మీ ఇద్దరిలో ఎవరి ముందు మీ అమ్మని తీసుకెళ్తారో చేసుకోండి. థ్యాంక్ యూ డాడీ. మమ్మీ నువ్వు మా ఇంటికి రా మమ్మీ. ఎందుకంటే మమ్మీ నా మిస్సెస్ ప్రెగ్నెంట్ కదా మమ్మీ. ఇప్పుడు నువ్వు నా ఎవరో డెలివరీ అవుతుందంట. హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కానీ ముందు మమ్మీకి నేను తీసి పెడతాను. కాదు నేను తీసుకెళ్తాను. నాకు కాదు, నేను తీసి పెడతాను. ఆగండి. ముందు మీలో ఎవరింటికి రావాలో మీ మమ్మీని చేసుకుంటుంది. ఆవిడని అడగండి. మమ్మీ నా దగ్గరికి వస్తుంది. లేదు నా దగ్గరకు వస్తుంది. లేదు నా దగ్గరికి వస్తుంది. లేదు నా దగ్గరికే వస్తుంది. ఆగండి. మీరిద్దరు నాకు సమానం. మీ పరిస్థితులను బట్టి ముందుగా నేను ఎవరింటికి రావాలో మీరే నిర్ణయించుకోండి. ఇలాగైతే ప్రాబ్లం సాల్వ్ కాదు మమ్మీ. చాలా కష్టం. సొల్యూషన్ నేను చెప్తాను. అందరికీ ఓకే అయితే ఏదో కరెక్ట్గా ఉంటే ఓకే. బ్రో, డాడీకి ఇప్పుడు మనీ అవసరం కదా. మనం మమ్మీకి రేట్ ఫిక్స్ చేసి దానికంటే ఎక్కువగా ఎవరిస్తారో మమ్మీ వాళ్ళ దగ్గర పెడుతుంది. అప్పుడు ఆ మనీ డాడీ కూడా ఉంటుంది కదా. నాకు ఓకే. అమ్మా మీ డబ్బులు నాకు వద్దమ్మా. నా డబ్బులేవో నేను కట్టాను. ముందుగా మీ మమ్మీని ఎవరు తీసుకెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకెళ్ళండి. అరే అది నేను చెప్పింది కరెక్టే కదా. అబ్బా, అదంతా వదిలేయమంటున్నాను కదా నేను. మీ దగ్గర డబ్బులు లేకపోతే ఆఖరికి ఇంకా ఎలా గడుస్తున్నారు? ఇంట్లో అందరూ ఉన్నారు కదా, చూడండి. కానీ నువ్వు వాళ్ళతో పంపిస్తానని మాట ఇచ్చాను, దాన్ని వదిలేసేయి. నా డబ్బులేవో నేను పడతాను. ముందు వాళ్ళే ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావో తీర్మానం చేసుకో. రవి చెప్పిందే కరెక్ట్ అండి. అప్పుడు మన పిల్లలు ఇస్తున్నారండి, మన పిల్లలు తీసుకోకపోతే నా మీద ఉంటే సీత, ఆయన సంగతి వదిలేసి మీరు మీ నాన్న కనిపిస్తారా చెప్పండి. అంటే డాడీ ఒక పంచాయతీ డాడీ ఆక్షన్ పెడతాం. ఆ ఆక్షన్కి మీరే ప్రిపరేట్, మీరే ఆక్షన్ మెయింటైన్ చేయండి. కానీ డాడీ ఆక్షన్ అంటే వేలం పాట. డాడీ మీరేం ఆలోచించకండి డాడీ. ఈ యాక్షన్ మమ్మీ కోసం ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తారో వాళ్ళతోనే మమ్మీ ఉంటుంది. ఆక్షన్ స్టార్ట్ చేయండి. నువ్వేమంటావు సీత? నాకు కావాల్సింది మీ చేతికి డబ్బులు అందడం. మన పిల్లలు ఎలా చెప్తే అలా చేయండి. సరే, ఇప్పుడు జరగబోయేటువంటి ఈ పబ్లిక్ వేలంలో డాడీ పబ్లిక్ వేలం ఏంటి డాడీ? ఇది నాకు అన్ని మంది జరుగుతుంది వేలం. బ్రో, అలాగే అన్ని పబ్లిక్ లాగానే అనుకోని మమ్మీని నువ్వు నేను తప్ప ఎవరు కాంటాక్ట్ చేసుకోండి. ఓకే 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 డాడీ, మీరు ఎలా అనుకుంటే అలా అనుకోండి. సరే, ఈ పబ్లిక్ వేలం మా జీవితాల్లో పెద్ద మార్పు. మాట ఇచ్చాను కాబట్టి మాట తప్పనటువంటి నేను
ఖర్చుల నిమిత్త మాత్రుడు మాత్రమే, అంటే కేవలం వేలం నడిపే వాడిని మాత్రమే. చాలా చోట్ల ప్రాణం లేనటువంటి వస్తువులకు వేలం వేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ వేలం వేయించుకుంటున్నది ఒక మాతృభూమి. ఆమెను వేలం వేయమని అడుగుతున్నది కూడా ఆమె నవమాసాలు కానీ అవసరం లేదా? పెంచి పోషించినటువంటి ఆ పిల్లలు. సరే, ఇప్పుడు ఆ అమృతం వేలం ద్వారా రుచి చేయబడుతుంది. ఇక ఒక పబ్లిక్ వేలంలో ఒక బానిసని ఏ విధంగానైతే వేలం వేయడం జరుగుతుంటుందో, మమ్మీ బాలిసారి నేను చాలా ఇష్టం మాట్లాడతాను, చాలా హింసాలు. మమ్మీ మమ్మీ ఇస్ మై గాడెస్, మై గాడెస్, మై గాడెస్. సరేనా? మీ అమ్మ దేవతే ఒప్పుకుంటున్నా. ఇప్పుడు ఈ వేలం ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని నా 6 నెలల గ్రాసానికి ఉపయోగించుకోమని ఆవిడ ఆలోచన. అందుకే ఈ వేలానికి ఒప్పుకుంది కూడా. అంతే కదా సీత? సరే, ఈ వేలంలో ఆవిడ కోసం నిర్ణయించినటువంటి కనీసపు ధర 25,000 రూపాయలు. నాకు 50,000. రవికిరణ్ తన తల్లికి కట్టినటువంటి ఖరీదు 50,000. నా పాట 1,00,000 రూపాయలు. అనుజ్ఞ తన మమ్మీకి కట్టినటువంటి రేటు 1,00,000 రూపాయలు. నా పాట 2 లక్షలు. రవి పాట 2 లక్షలు. నా పాట 2.5 లక్షలు. అనుజ్ఞ పాట 2.5 లక్షలు. ఆ పాట 3 లక్షలు. 4, 5, 6, 7, 8, 10 లక్షలు. చిన్నయ్య గారు, నీకేమైనా మర్చిపోయిందా? 10 లక్షలు పాట పడతా. సిస్టర్, నువ్వు మమ్మీని నాతో పంపించుంటే 10 లక్షలు తెచ్చుకుంటున్నాను. చిన్నయ్య గారు, 10 లక్షల రూపాయలు పెట్టి పాట పాడి అమ్మగారు తీసుకుని ఏం చేసుకుందాం అనుకున్నారయ్యా? మాట్లాడడానికి మమ్మీ కోసం ఎంత డబ్బైనా ఖర్చు పట్టి ప్రేమమూర్తిని నేను. అయితే నా పాట 11 లక్షలు. ఆ మాట 15 లక్షలు. ఇక చాలా ఆపండి, ఈ వేళ ఆపండి. పొడిగించిన అన్నారు ఎంత అది? నా గుండె గుండె ఏ క్షణం ఆగిపోతుందో తెలియలేదు. ఇన్ని లక్షలు పెట్టి ఎందుకు కొడుతున్నారో అర్థం కాదు. లక్షలిస్తారని నా పాలు పట్టి పెంచలేదమ్మా. నా తల్లికి ఖరీదు కట్టే స్తోమత ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. వాళ్ళు నడమంత్రముతో కళ్ళు మూసుకుపోయి డబ్బుతో ఏదైనా కొనొచ్చు అనుకుంటున్నారు. సీత, నా 6 నెలల గ్రాసం కోసం నువ్వే కదా ఈ వేలం పెట్టుకొని ఇచ్చావు. నా మీద ఇన్ని లక్షలు పెట్టి ఎందుకు పడుతున్నారో
నాకు అనుమానంగా ఉందండి. ఈ వేలాన్ని వెంటనే ఆపండి. సీత, నిన్ను వాళ్ళతో పంపుతానని నేను మాట ఇచ్చాను. నువ్వు కూడా వెళ్ళడానికి ఒప్పుకున్నావు, ఈ వేలానికి ఒప్పుకున్నావు. కానీ నేను వాళ్ళకి ఇచ్చిన మాట నేను నాకు ఇచ్చిన మాట నేను నీక మాట ఇచ్చాను. ఎప్పుడు ఎక్కడ పరీక్షలో నాకు అండగా ఉంటానని నా చెప్పిన పేరు పట్టుకొని అర్థేచ కామేచ మోక్షేచ పక్కన కనసాలని తెలిసిపోతుంది. ఈ సాక్షిగా ప్రమాణం చేశాను. ఫుడ్ కోర్ట్ దగ్గర ఇంకెవరే ఆ మాటతో అక్కడే అక్కడే అంటే ఆ పక్కకి కాదు ఈ పక్కకి ఐబాగ్ వైపు కాదు మీరు సరే, నువ్వు వద్దంటే ఇప్పుడే ఈ వేళ ఆపేస్తాను. కానీ ఇచ్చిన మాట కోసం నా పేట తెగ్గొట్టడానికి కూడా నేను లెక్క చేయను. స్కేల్ ట్రైన్ పడుతుంది ఎన్ని వచ్చేస్తామని మెడల్ తీసుకున్నాను. ఆప్షన్ స్టార్ట్ చేశాక నా పాట 16 లక్షలు. నా మాట 17 లక్షలు. 20 లక్షలు నా పాట 20 లక్షలు. నువ్వన్నా ఆశీర్వాదంటే నేను ఈ ఇంట్లో పట్టున్న కాదు, ఈ గారికి అమ్మగారికి నమ్మిన పట్టుని. నువ్వు మీ అమ్మగారిని కొనుక్కుంటున్నావా? అవునయ్యా, తెచ్చుకో సరే వెళ్ళిపోదాం మేడం. అదే తింటారే వాటిని చేశాడు. ఆడవాళ్ళని మన ఇంట్లో వ్యవహారాలు పంపించడానికి వాడు కూడా ఈ ఇంటి పెద్ద కొడుకు. ఆ మాట వచ్చి మీరు పుట్టక ముందే వాడి ఇంట్లో కాలు పెట్టాడు. అయితే మాత్రం వాడెప్పుడు ఈ ఇంటికి సాగుంటే సరే, అయ్యగారు, కానీ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఉందే ఇది పబ్లిక్ మేళం అని చెప్పేసి అది వాడు మీ అమ్మాయిని పాడుకోవడానికి అవును మీరేగా చెప్పారా ఇది పబ్లిక్ యారో పాడుకోండి అని. నేను పాడుకుంటాను. చేతుల్లో మమ్మీని 20 లక్షలు పాడమన్నాడు. అంత డబ్బులు నీ దగ్గర ఉందా? చూపించమను అది వాడే చెప్పాలి. ఎలా మంగళి అయ్యా మీ దగ్గర 20 లక్షల రూపాయలు ఉన్నాయా? ఉన్నాయ్యా, ఉన్నాయా? ఉన్నాయి. గరువు అమ్మేసి 1 కోటి రూపాయలు తీసుకొచ్చామయ్యా. ఇదిగో అబ్బాయి గారు, అమ్మాయి గారు, పాట పెంచండి. 1 కోటి రూపాయలకి సిద్ధం. రండి రండిగా రండి. 1 2 3 4 5 కోటి రండి రండి. ఆ గర్వం అమ్మేశారా? ఎందుకన్నా? అమ్మేశామయ్యా. నీ నీ పిల్లల కోసం నన్ను ఉపయోగిస్తానన్నావు, అమ్మనన్నావు కదా, ఎందుకని అమ్మేశారా? దేవుళ్ళాడు అమ్మగారిని అయ్యగారిని నేను వదిలేసి ఉండలేనండి. అయ్యా అమ్మగారిని వాళ్ళు అమెరికా తీసుకెళ్తానికి మాస్టర్ రాజేశారయ్యా. ఏంట్రా ఇది? ఒరే, అసలు అమ్మగారిని కొనుక్కోవాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నాకు అర్థం కావడం లేదురా. మీ అమ్మగారు ప్రేమతో వాళ్ళ దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిల్లల ఆలనా పాలనా చూస్తుంది. వెళ్ళని 6 నెలలు ఎంతలోపు 6 నెలలు పట్టు తెలిసి పూస్తే చాలు గడిచిపోతుంది కదా. 6 నెలలు విన్నారయ్యా? 6 నెలలు 6 నెలలే 6 సంవత్సరాలు అవుతుంది. అవునయ్యా, వీళ్ళు అమ్మగారిని అమెరికాకి తీసుకెళ్ళి వీసా పోయింది, పాస్పోర్ట్ పోయిందని చెప్పి ఆరింట కాడ 3 ఏళ్ళు, ఈరింట కాడ 3 ఏళ్ళు వాళ్ళ పిల్లలకి ఎట్టి సాగిరి చేయించి ముట్టి మూతులు కడిగించి అంత ప్లాన్ వేశారమ్మా వీళ్ళు. అయ్యగారు
వాడి చెప్పింది నిజం, నేను విన్నది కూడా నిజమే. అందుకోసమే నేను అమ్మగారి కోసం అయిపోయాక ఫోన్ చేయి. ఫోన్ చేస్తున్నాను ఛార్జింగ్ ఉండబోతుంది తెల్లే ఫోన్ ఏంటి ఇది ప్రస్తుతం ఫాలో అవుతున్న సిస్టమే. ప్రపంచం అంతా ఫాలో అవుతుంది ఈ సిస్టమ్లే. మీరు పిల్లలు నా కోసం ఆ దేవుడే దిగొచ్చినా? అయ్యా దేవుడు గారు మీరు ఉండండి, మా అయ్యగారు అమ్మగారు సరళంగా ఉండాలని ఇది జలమింగిన చాప.